హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎనీ మోర్ ఎనీ లాంగర్. మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్లో ఎనీ మోర్ ఇంకా ఎనీ లాంగర్ని ఎలా యూజ్ చేయాలో ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో ఎనీ మోర్ ఎనీ లాంగర్ ఒక మీనింగ్ వచ్చేసి ఇకపై. మనము డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. అతను ఇకపై మాట్లాడకూడదు, ఆమె ఇకపై ఇక్కడికి రాకూడదు, నువ్వు ఇకపై నడవకూడదు, ఇకపై. ఇలాంటి సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, అతను ఇక్కడికి రాకూడదు. హీ షుడ్ నాట్ కమ్ టు హియర్ ఎనీమోర్. ఆమె ఇకపై మాట్లాడకూడదు. హీ షుడ్ నాట్ స్పీక్ ఎనీమోర్. నేను ఇకపై చికెన్ తినకూడదు. ఐ షుడ్ నాట్ ఈట్ చికెన్ ఎనీమోర్. నేను ఇకపై నీతో ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ విత్ యూ ఎనీమోర్. నేను ఇంగ్లీష్ ఇకపై నేర్చుకోవాలి. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఎనీమోర్. వాళ్ళని ఇకపై అడగవద్దు. డోంట్ ఆస్క్ దెమ్ ఎనీమోర్. అతను ఇకపై రాడా? డజంట్ హీ కమ్ ఎనీమోర్. అతను ఇకపై ఎందుకు రాడు? వై డజంట్ హీ కమ్ ఎనీమోర్. మీరు ఇకపై నడవలేరు. యు కెనాట్ వాక్ ఎనీమోర్. ఆమె ఇకపై ఏడవకూడదు. షీ షుడ్ నాట్ క్రై ఎనీమోర్. మీరు ఇకపై బెంగళూరు వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో టు బెంగళూరు ఎనీమోర్. మీరు ఇకపై నాతో ఉండాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు బీ విత్ మీ ఎనీమోర్. అతను ఇకపై వర్క్ చేయాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు వర్క్ ఎనీమోర్. మీరు ఇకపై ఆల్కహాల్ తీసుకోకూడదు. యూ షుడ్ నాట్ టేక్ ఆల్కహాల్ ఎనీమోర్. సో దట్ ఇది ఫ్రెండ్స్, మీరు ఎనీ మోర్ యూజ్ చేసినా ఓకే, ఎనీ లాంగర్ యూజ్ చేసినా ఓకే. మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.